పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పల్లెల్లో రాజకీయ దాడులు, హత్యలు పెరిగిపోయాయి. తాజాగా టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోన ప్రసాద్ చికిత్స పొందుతూ విశాఖ కేజీహెచ్లో మృతి చెందాడు. కోన ప్రసాద్ మృతిపై సొంత గ్రామం ఫరీద్పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత ఆదివారం రాత్రి ఫరీద్పేటకు వస్తున్న కోన ప్రసాద్పై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారనే కక్షతో దాడికి పాల్పడ్డారని గ్రామస్తులు వాపోయారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఫరీద్పేట గ్రామంలో కోన ప్రసాద్ అనే వైసీపీ కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో గాయపడిన కోన ప్రసాద్ వైజాగ్ కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. అయితే ప్రసాద్ మృతిపై ఈ గ్రామస్తులు తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫరీద్పేట గ్రామంలోని నాయకులు, గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. జూన్ 4వ తారీఖు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలుపొందిందో అప్పటి నుంచి ఈ గ్రామంలో దాడులు, తెలుగుదేశం తాలూకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలామంది కంప్లైంట్ కూడా చేసుకోలేక, కంప్లైంట్ చేసిన ప్రయోజనం లేక పోలీసులు ఎటువంటి కేసులు కానీ చేయటం కానీ, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ చేయకపోవటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఒక హత్య దాకా దారితీసిందండి. ఎందుకంటే వాళ్ళు గెలిచిన మరుసటి రోజు 4వ తారీఖు ఎలక్షన్ అయిపోయి గెలిచారంటే మరుసటి రోజు వచ్చి నా ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి హంప్స్ తొలగించేసి గ్రూపుల్లో పెట్టుకున్నారు. నేను చాలా హర్ట్ అయ్యానండి. నిన్నే హాస్పిటల్కి వెళ్ళాను, పరిస్థితి చూశాను, నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఊర్లో మా బ్రదరు 5 సంవత్సరాల నుండి ఏ గొడవలు వద్దు, ప్రశాంతంగా ఉండండి అని చెప్పుకుంటూ వస్తున్నారు. అయినా వాళ్ళు వినడం లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ఇళ్ళ మీద పడడం, మనుషులకు కొట్టడం ఇలా చేస్తూ ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నాం. మా ఇంటి మీద కూడా అదే ఎలక్షన్ ముందు మన ఏంటిది స్కూల్ ఎలక్షన్లో ఎస్సీ కాలేజీలో దొరబడి ప్రతి ఇంటి మీదకి వెళ్ళారు. అలాగే మా ఇంటి మీద రాళ్ళు కూడా వేసిరారు. అయినా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాను. అసలు కంప్లైంట్లు తీసుకోవట్లేదు. మేము ఏ విషయంలో అయినా సరే కష్టపడి పార్టీ తరఫున కష్టపడి చేసేవాళ్ళము. మాకు అదే విధంగా చేస్తే ప్రసాద్ అనే వ్యక్తిని ఈరోజు ఇలా జరగడం మాకు చాలా బాధగా ఉంది. ప్రసాద్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యుల్లో కలిసేవారని, ప్రతి ఒక్కరితో మంచి పేరు సంపాదించుకున్నాడని, అలాంటి వ్యక్తిని ఈ టీడీపీ నాయకులు కేవలం వైఎస్ఆర్సీపీకి సింపతిగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారనే కక్షతో హత్య చేయడం చాలా దారుణమని, ఈ హత్యని మేము జీర్ణించుకోలేకపోతున్నామని కూడా గ్రామస్తులు అంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.